ఇవాళ ప్రపంచ చదరంగ పటంలో భారతదేశం ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ప్రజ్ఞానంద నుంచి విశ్వనాథ్ ఆనంద్ వరకు ఎంతో మంది గ్రాండ్ మాస్టర్లు దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. కానీ 70 ఏళ్ల క్రితమే ఈ దేశంలో చదరంగానికి ఒక బలమైన పునాది వేసిన ఒక తెలుగు వీరుడి కథ మీకు తెలుసా? చదరంగంలో దేశంలోనే తొలి జాతీయ సంయుక్త విజేతగా నిలిచిన చరిత్ర పుటల్లో తగిన గుర్తింపుకు నోచుకొని ఆ చదరంగ భీష్మ ఎవరో కాదు, మన తెలుగువాడు, కాకినాడకు చెందిన దర్భా వెంకయ్య గారు. ఈరోజు మే 21న ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి అసాధారణ ప్రస్థానాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. దర్భా వెంకయ్య గారు 1916 ఆగస్టు 16న ప్రస్తుత కాకినాడ జిల్లాలోని తునిలో అప్పన్న శాస్త్రి, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. దైవచిందన గల కుటుంబంలో పుట్టిన వెంకయ్య గారి బాల్యం, ప్రాథమిక విద్య అంతా తునిలోనే సాగింది. ఆ రోజుల్లోనే ఆయన తండ్రి ముంబైలో ఇంజనీరింగ్ చదవడం విశేషం. తర్వాత వారి కుటుంబం కాకినాడకు మారింది. చదువు పూర్తయ్యాక వెంకయ్య గారు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. కాకినాడలోని ప్రసిద్ధ ఎంఎస్ఎన్ చారిటీస్ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయునిగా 35 ఏళ్ల పాటు సేవలందించారు. ఆయనకు బోధన అంటే ఎంత ప్రాణమంటే హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చినా అది తన బోధనకు ఆటంకం కలిగిస్తుందని ఆ పదవిని సున్నితంగా తిరస్కరించిన నిగర్వి ఆయన. ఆ నిరంతర విద్యాసేవలోనే ఆయన తన ఖాళీ సమయాన్ని చదరంగానికి అంకితం చేశారు. 1955 మే 15 నుండి 28 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో దేశంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి చెస్ పోటీలు జరిగాయి. అంతకుముందు కేవలం ప్రాంతీయ పోటీలే ఉండేవి. ఈ చారిత్రాత్మక పోటీలో మహారాష్ట్రకు చెందిన రామచంద్ర సప్రేతో పాటు మన దర్భా వెంకయ్య గారు కూడా పాల్గొన్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఇద్దరికి చెరో 250 రూపాయల నగదు బహుమతి లభించింది. కానీ ఇక్కడ కాలం ఒక అన్యాయం చేసింది. కాలక్రమేణా రామచంద్ర సప్రేకు దక్కిన గుర్తింపు, గౌరవం వెంకయ్య గారికి దక్కలేదు. సప్రే జీవిత చరిత్ర ఇండియన్ చెస్ హిస్టరీ పేరిట పుస్తకంగా వచ్చింది. ఆయన పేరిట నేటికి మహారాష్ట్రలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అంతే ప్రతిభ ఉన్న వెంకయ్య గారి పేరు మాత్రం చరిత్ర పుటల్లో మరుగున పడిపోయింది. వెంకయ్య గారి ప్రతిభ ఎంతటిదంటే నాటి రష్యా ఆటగాళ్లతో తలపడే అరుదైన అవకాశం ఆయనకు వచ్చింది. కానీ ఆనాటి పేదరికం, ఆర్థిక భారం కారణంగా ఆయన విదేశాలకు వెళ్ళలేకపోయారు. అయినా ఆయన అధైర్యపడలేదు. రష్యా వెళ్ళకపోతేనేం, ఉత్తరాల ద్వారా అక్కడి క్రీడాకారులతో నిరంతరం చెస్ ఆడుతూ తన మేధస్సుకు పదును పెట్టారు. విశ్వవిఖ్యాత చదరంగ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ సైతం వెంకయ్య గారి ప్రతిభను చూసి అప్పట్లో ప్రశంసించారంటే ఆయన ఆట తీరు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 1953లోనే ఆయన ఆధ్వర్యంలో ఏలూరు కేంద్రంగా రాష్ట్రంలోని తొలి చెస్ సంఘం ఏర్పడింది. ఎందరో యువ ఆటగాళ్లను ఆయన ప్రోత్సహించారు. సైన్స్ టీచర్గా, చెస్ విజేతగా నిరంతర సేవలు అందించి 1975లో పదవీ విరమణ చేసిన వెంకయ్య గారు తీవ్ర అనారోగ్యంతో 1986 మే 21న కాకినాడలో కన్నుమూశారు. ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి గారు 2009లో పరమపదించారు. 7 కుమార్తెలు, 3 కుమారులతో కూడిన ఆయన కుటుంబం నేడు వివిధ ప్రాంతాల్లో స్థిరపడింది. ఇటీవల 2024లో గుంటూరులో జరిగిన 62వ జాతీయ చెస్ పోటీల్లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకయ్య గారి పేరును ప్రస్తావించడం హర్షణీయం. చెస్ ఆడితే మేధాశక్తి పెరుగుతుంది, విద్యార్థులకు ఇది తప్పనిసరి అని వెంకయ్య గారు ఎప్పుడూ చెప్పేవారు. భారతదేశ తొలి చెస్ ఛాంపియన్ అయిన ఈ చదరంగ భీష్మకు భారత ప్రభుత్వం మరణాంతర పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించాలి. కాకినాడలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.
అప్పుడే ఆ మహనీయుడికి మనం ఇచ్చే నిజమైన నివాళి. భారత చదరంగ పితామహుడు దర్భా వెంకయ్య గారికి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. రచన ఎం రామ్ ప్రదీప్, జేవివి సభ్యులు, తిరువూరు.